అధ్యాయం 44, 45, 46, 47 చివరి వచ్చిన 43 నుంచి 47 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుతున్నాం. చూడండి, 44వ వచనాన్ని నేను చదువుతున్నాను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని, ఇది కాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి. ఇక్కడ వ్రాయబడిన వాక్య భాగంలో ఉన్న విషయాలు 2-3 సంగతులను మీ దృష్టికి తీసుకొస్తాను. లాస్ట్ వీక్ హ్యాపీ అన్న వాక్యం చెప్పారు. అంతకుముందు బైబిల్ స్టడీలో నేను వాక్యం, అప్పుడు నేను ఏం చెప్పానంటే, ప్రజలు అని చెప్పారు. ఆ ప్రజలు ఎవరు అంటే 37వ వచనంలో వ్రాయబడింది, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని ఏ వాక్యం విన్నారు? 36వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించెను. మీరు ఆయనను చంపారు, పాతిపెట్టారు, కానీ క్రీస్తు పాదాలలో విడువబడలేదు, ఆయన శరీరం కుళ్ళిపోలేదు, దేవుడు ఆయనను లేపెను. ఈ మాటది 32వ వచనంలో, ఈ యేసును దేవుడు లేపెను. ఈ యేసును దేవుడు, ఈ మాట అంటే సువార్త చెప్పాడు. యెరూషలేము నడి సెంటర్లో అయితే యేసు ప్రభువు శిలువ మోయించారో, యేసు ప్రభువును అవమానించారో, ఆ నడి వీధుల్లోకి ఆయన తిరిగి లేచిన తర్వాత పేతురు అనే భక్తుడు వచ్చి, మనము యేసు ప్రభువును శిలువ మోయించాం, శిలువకు కొట్టాం, శిలువలో చంపివేశాం, చనిపోయిన ఆయనను తీసుకొచ్చి సమాధిలో పెట్టాం. అయితే మీరు వచ్చి చూడండి, సమాధి ఖాళీగా ఉంది, సమాధిలో ఆయన శవం లేదు, ఆయన శరీరం కుళ్ళిపోలేదు, ఆయన సజీవుడు, ఆయన పునరుత్థానుడు అని పేతురు గారు యేసు ప్రభువును గురించి ప్రకటించగా, యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానములను బోధింపగా 37వ వచనంలో ఆ ప్రజలు స్పందించారు, రెస్పాండ్ అయ్యారు. పేతురు మాటలకు, పేతురు ప్రసంగానికి రెస్పాండ్ అయ్యారు. ఏమని, అయ్యో మేము ఏం చేయాలి ఇప్పుడు? వారి హృదయంలో నొచ్చుకున్నారు. ఏం చేయాలి అంటే, వారి పేతురు ఏం చెప్పాడంటే, మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి అని చెప్పాడు.
అప్పుడు ఆ ప్రజలు మారుమనసు పొందారు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందారు. తర్వాత 41వ వచనంలో బాప్తిస్మం పొందిన ఇంచుమించు 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. ఇది నేను గడిచిన బైబిల్ స్టడీలో చెప్పిన మాట. వారు పేతురు ప్రసంగానికి రెస్పాండ్ అయ్యారు, హృదయంలో గుచ్చబడ్డారు, మారుమనసు పొందారు, బాప్తిస్మం పొందారు, సంఘంలో చేర్చబడ్డారు. ప్రతి వ్యక్తి ఈ అనుభవం కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి మారుమనసు పొందాలి, ప్రతి వ్యక్తి బాప్తిస్మం పొందాలి, ప్రతి వ్యక్తి సంఘంలో చేర్చబడాలి. ఈ అనుభవం కలిగి ఉండాలి. బెరయ క్రిస్టియన్ అసెంబ్లీలో ద్వారా వాక్యం ప్రకటించబడుతూ ఉండగా ఈ వాక్యం వింటున్న ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీరు దేవుని వాక్యం చేత కూర్చోబడ్డారా? మీరు మారుమనసు పొందారా? మీరు బాప్తిస్మం పొందారా? మీరు సంఘంలో చేర్చబడ్డారా? ఈ అనుభవం లేకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మీరు మారుమనసు పొందండి, బాప్తిస్మం పొందండి, సంఘంలో చేర్చబడండి. ఇది గడిచిన బైబిల్ స్టడీలో ఆ ప్రజలు ఇంకా ఏమేమి చేశారో చెప్తాం మీకు. ఆ ప్రజలు అంటే ఎవరు? విశ్వసించిన వారు ఇంకా ఏమేమి చేశారంటే, మన ప్రధాన అసెంబ్లీ మెయిన్ సిద్ధాంతం, మూల వాక్యం, మూల మాటలు 4 స్తంభాలు, 4 folds అంటారు. 42వ వచనంలో వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయడం యందు ఎడతెగకున్నారు. ఇది బైహార్ట్ అయిపోవాలి మనకు, సండే స్కూల్ పిల్లల నుంచి పెద్దల వరకు. ఇది అపోస్తలుల బోధ, అపోస్తలుల క్రమం. అందరు ఇదే పదం పలుకుతారు, కానీ దీన్ని పట్టుకొని వేలాడుతున్నది మనమే, దీన్ని గౌరవిస్తున్నది మనమే, దీన్ని కాపాడుతున్నది మనమే. అయితే ఇక్కడ అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె, ప్రార్థన ఎడతెక్కున్నారు. ఈ మాటలు నేను వివరించడం లేదు, అసలు ఆ వాక్యం భాగం నేను చదివించాను, కొద్దిగా దాటి వచ్చాను. ఇది ఇంకొకసారి ఎప్పుడైనా చెప్తాను, ఈసారి ఎప్పుడైనా చెప్తాను. ఈ రోజున 44వ వచనం నుండి 47వ వచనం వరకు ఉన్న విషయాలు. 44లో ఉంది, విశ్వసించిన వారందరూ అని రాయబడి. ఇది అండర్లైన్ చేయండి, విశ్వసించిన వారందరూ. ఎవరు? 37వ వచనంలో ఈ మాట విని హృదయంలో నొచ్చుకున్న వారే వారి గురించి చెప్పబడిన మాటే ఇక్కడ విశ్వసించిన వారు. ఇంకా చెప్పాలంటే మారుమనసు పొందిన వారు, ఇంకా చెప్పాలంటే బాప్తిస్మం పొందిన వారు, ఇంకా చెప్పాలంటే సంఘంలో చేర్చబడిన వారు. వారు ఎలా ఉన్నారు, వారు ఏం చేశారు అనేది ఈరోజు మాటలు. విశ్వసించిన వారు లేదా ఆనాడు సంఘంలో చేర్చబడిన వారు ఏం చేశారంటే చూడండి, 44వ వచనంలో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి, 1వ మాట, వారు ఏకముగా కూడుకున్నారు. యేసు ప్రభు యొక్క శిష్యులు మరియు కొంతమంది స్త్రీలు, అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారు. వారందరూ ఏకమయ్యారు. ఏకమైన వారు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ఒక స్థలంలో వారు ఏకముగా కూడి వచ్చారు. అప్పటికి ఇంకా అధికారికంగా
క్రొత్త నిబంధన సంఘం స్థాపింపబడాలా. ఇంకా అప్పటికే 3,000 మంది రక్షించబడ్డారు. వారు ఒక చోట చేర్చబడ్డారు. సంఘం ఆవిర్భావం అని చెప్పొచ్చు దాన్ని. వారు ఏం చేశారు? ఇంకా ఆనాడు హృదయంలో కూర్చోబడినవారు, సంఘంలో చేర్చబడినవారు చేసిన ఒక పని ఏంటంటే వారు ఏకముగా కూడి వచ్చారు. సంఘానికి మనము కూడి రావాలి, కుటుంబాలుగా రావాలి, కుటుంబాలుగా కుటుంబం అంతా రావాలి. యెహోషువ భక్తుడు చెప్తాడు, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. ఏకముగా సేవించాలి, ఏకముగా కూడి రావాలి. ప్రియులారా, 34వ కీర్తన 3వ వచనంలో నాతో కూడి సంతోషించుడి అంటాడు భక్తుడు. దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు నాకు ఆశ్చర్యకార్యాలు చేశాడు, నాతో కూడి రండి, మనందరం దేవుణ్ణి స్తుతిద్దాం అంటాడు. అసలు యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో తండ్రి కుమారుడు ఇద్దరు ఏకమై ఉన్నారు. అక్కడ 22వ వచనంలో ఉంటుంది, తండ్రి నీవు నేను మనం ఎలా ఏకమై ఉన్నామో వీరు కూడా మనతో ఏకమై ఉండవాలని నేను కోరుతున్నాను అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నారు. ఏకము అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సందర్భంలో ఒక అబ్రివేషన్ మారిపోతుంది. ఏకం అంటే ఒకేసారి అని అర్థం, లేదా ఒకటిగా అని అర్థం. ఒకేసారి అని కానీ, లేదా ఒకటిగా ఒక నలుగురు కలిసి ఒకేసారి ఒకరి మీదకి వెళ్ళారు అనుకోండి, ఏకమై వెళ్ళారు అంటారు. ఒకేసారి వచ్చారు అని అంటారు కదా పిల్లరా. అట్లా మనము దేవుని సన్నిధికి ఏకమై కూడి రావాలి, ఏకముగా కూడి రావాలి. ఆనాడు ప్రజలు విశ్వసించిన వారు దేవుని సన్నిధికి కూడి వచ్చారు. ఒకటి మనం నేర్చుకోవాల్సింది అది. రెండవ మాట చూడండి, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నారు లేదా పంచుకున్నారు. ప్రియులారా, వారు కలిగినది సమిష్టిగా ఉంచుకున్నారంటే అప్పుడు వారు ఏదైతే కలిగి ఉన్నారో, ఏదైతే పొందుకున్నారో అదంతా సమిష్టి అంటే సమానముగా అని అర్థం. సమానముగా ఈక్వల్గా ఉంచుకున్నారు, సమానంగా ఉంచుకున్నారు. అంటే అది భౌతిక సంబంధమైనది కావచ్చు, ఆత్మ సంబంధమైనది కావచ్చు. వారు కలిగినది మనలో తమకు కలిగినది అంతయు సమిష్టిగా ఉంచుకునేది. అంటే ఎక్కువ తక్కువ లేవు, తేడా పడలేవు, సమానంగా పంచుకున్నారు అని అర్థం. సమానం అంటే ఒకవేళ అది ఆహారమే కావచ్చు, అక్కడ ఉన్న పరులే కావచ్చు, లేక వారు ఏదైనా పొందుకున్నదే కావచ్చు, అది సమిష్టిగా అంటే ఏ అరమరిక లేకుండా, ఏ భేదాభిప్రాయాలు లేకుండా ఉండడానికి వారు ప్రయత్నం చేశారు. మూడవ మాట కూడా చూడండి, అక్కడ చెప్తా 45వ
5వ వచనంలో, ఇది కాక వారు తమ చెడ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. నేను ఆ చెడ స్థిరాస్తులు అమ్మివేశారని చెప్పాను. అంటే అప్పుడు ఆ ఆదిమ సంఘంలో ప్రారంభంలో వారు కలిగిన ఆస్తులు తీసుకొచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారు. అయ్యా, ఈ స్థిర ఆస్తులు ముఖ్యం కాదు, మీరు ముఖ్యం. ఈ ఆస్తుల కంటే మీరు గొప్పవారు. ఈ ఆస్తులు మీరు ఇచ్చినయే. మీ ముందు ఈ ఆస్తులు దేనికి సరిపోవు, దేనికి సాటి రావు అని వారు రుజువు చేశారు. అయితే అది కూడా నేను చెప్పట్లేదు. ఈ రోజున వారు అమ్మివేసి ఏం చేశారంటే అక్కర కలిగిన వారికి పంచిపెట్టారంట. ఎవరైనా ఏదైనా అక్కరలలో ఉంటే ఆ అక్కరలు తీర్చారంట. అక్కరలు విశ్వసించిన వారు, విశ్వాసులైన వారు, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారు ఎక్కడ అక్కర ఉందంటే అక్కడ వాలిపోయే వారిగా ఉండాలి, అక్కరలు తీర్చే వారిగా ఉండాలి. అది మనం నేర్చుకుంటున్నాం. ఆదిమ సంఘంలో ఉన్న విశ్వాసులు, ప్రారంభ విశ్వాసులు, యేసుక్రీస్తునందు విశ్వసించిన వారు చేసిన పని అక్కర గల వారికి అక్కర కొలది. అంటే అది ఎంత అక్కరో మనం ఏం చేస్తామంటే ఎంత అక్కరన్నా ఉన్ని మనం ఇవ్వాలనుకున్నది ఏదో కొద్దిగా ఒక సేమిరంత, ఒక చిటికెడు, చింతాకంత చేసి వదిలేస్తాం. మనకు తెలుసు ఎంతో అక్కర ఉందని. మేము ఈ అక్కరంతా తీర్చలేము, కానీ ఇదిగో కొద్దిగా ఇది దగ్గర పెట్టుకో, ఇది ఉంచుకో అంటాం. కానీ ఇక్కడ మటుకు వారు అక్కర కొలది, అంటే అక్కర మొత్తం తీర్చేశారు, వారి అవసరం మొత్తం తీర్చేశారు అని రాయబడి ఉంది. ఇప్పుడు రాయబడి యేసు ప్రభు కూడా మత్తయి సువార్త, మార్కు సువార్త రాయబడింది. ఆయన గ్రామ గ్రామములలో తిరుగుచు సువార్త ప్రకటించుచు అద్భుతములు చేయించు స్వస్థత కార్యములు జరిగించుచు సువార్త ప్రకటించాడు. అంటే అక్కడ చెవులు లేని వారికి చెవి ఇచ్చాడు, మాటలు లేని వారికి మాటలు ఇచ్చాడు, నోరు లేని వారికి నోరు ఇచ్చాడు, కాలు లేని వారికి కాలు ఇచ్చాడు. ఆ విధంగా ఎవరెవరు ఏ అక్కరలలో ఉన్నారో వారి అక్కరలన్నీ తీర్చుకుంటూ వచ్చారు. కానీ ఒక్కసారి కూడా ఒక వ్యక్తికి యేసు ప్రభు ఆర్థిక సహాయం చేశాడు అనేది లేదు. ఆత్మ సంబంధంగా చేశాడు. భౌతిక సంబంధమైనవి అవి కన్ను, చెవి, ముక్కు, నోరు, కాలు అనేవి ఆ రోజున అవి అవసరం. ఆయన మహిమ నిమిత్తం ఆయన చేయగలిగింది ఆ విధంగా చేశాడు. కనుక ఈ రోజు మనం చేసుకుంటూ పోతే, ఇచ్చుకుంటూ పోతే మన ఆస్తుల మీదలో, మన ఇల్లు మీదలో ఏం లేదు. కానీ చేయవలసిందే మనకున్నా లేకపోయినా చేయగలిగినంత, ఇవ్వగలిగినంత. ఒకవేళ ఈరోజు ఇవ్వలేకపోయినా, చేయలేకపోయినా అసలు ఇవ్వాలి అనే ఆ కన్సర్న్ ఉండాలి, ఆ మనసు ఉండాలి. అయ్యో వీరు ఏంటి, వీళ్ళ పరిస్థితులు ఏంటి, వీళ్ళ ముందు, వీళ్ళ వెనక, వీళ్ళ ఫ్యూచర్, వీళ్ళ పరిస్థితులు ఏమిటి అనేది కనీసం అవగాహన మనకు ఉండాలి అని ఈ లేఖనాల ద్వారా మనకు ఆ ప్రజలు లేదా ఆ విశ్వాసులు వారు ఏకముగా కూడి వచ్చారు. వారు తమ కలిగినది సమిష్టిగా లేదా సమానంగా పంచుకున్నారు. అక్కర కలిగిన వారి అక్కర కొలది పంచిపెట్టారు. ఇంకా చూడండి 47వ వచనంలో 46 కూడా నేను స్కిప్ చేస్తున్నాను. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన మాట. ఏం చేశారంటే అప్పుడు ఇంకా సంఘం నిర్మించబడల. వారు కొంతమంది మారుమనసు పొందారు, బాప్తిసం పొందారు, వారు ఏకంగా కూడి వస్తున్నారు. కానీ పర్టికులర్ ప్లేస్లో ఒక భౌతిక సంబంధమైన మందిరం కూడా కట్టబడాల, నిర్మించాల. అయితే అది సంఘం అనే
చెప్పొచ్చు, సంఘమనే చెప్పొచ్చు. అప్పుడు వారు బాప్తిసం పొందారు, చేర్చబడ్డారు, అది సంఘమే. కానీ ఇప్పుడు మనం కూడుకోవడానికి ఎండకు ఎండకుండా, వానకు తడవకుండా, ఒక భద్రతగా అందరు కలిసి ఒక చోట కూడుకోవడానికి కట్టబడేదే మందిరం. మందిరం అద్భుతం కాదు, మనకున్న స్థాయిని బట్టి, స్తోమతను బట్టి కట్టుకుంటాం. అది దేవునికి ఈ మందిరాలకు సంబంధం లేదు. అది పురుగుడిసే కావచ్చు, రేకుల చెట్టే కావచ్చు, ఇలా మన లాగా మంచి మందిరమే కావచ్చు. కానీ అప్పటికి భౌతికమైన ఇటువంటి మందిరం కూడా కట్టబడాల. తర్వాత పేతురు ద్వారా, అపోస్తలుల ద్వారా సంఘాలు స్థాపించబడ్డాయి. ఇక్కడ భౌతికంగా కూడుకోక ముందే, వాళ్ళు కట్టక ముందే వారు ఏం చేశారంటే, సంఘం లేదు కాబట్టి, ఏది ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక పర్టికులర్ మందిరం లేదు కాబట్టి, ఇప్పుడు మనకు వేరే అసెంబ్లీలో ఒకటి ఉంది, ఈ కాలనీకి లేక ఈ ప్రజలకి బజారుకే కావచ్చు, ఇది ఉంది కాబట్టి మనం అందరం ఇక్కడికి వచ్చి కూర్చుంటాం, ఇక్కడ రొట్టె విధిస్తాం, ఇక్కడ ఆరాధన చేస్తాం, ఇక్కడ దేవుడిని స్తుతిస్తాం, ఇక్కడ వాక్యం ప్రకటిస్తాం, ఇక్కడ వాక్యం వింటాం. ఆ రోజు నాకు లేదు కాబట్టి వారు ఏం చేశారంటే 46వ వచనంలో, వారు ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింటా రొట్టె విరిచారు, ప్రతిరోజు రొట్టె విరిచారు, ప్రతిరోజు వాక్యం కూడుకుంది, ప్రతిరోజు సహవాసం చేశారు. ప్రతిరోజు తర్వాత సంఘం కట్టబడి మందిరం నిర్మించబడిన తర్వాత ఇక రోజు కూడుకున్నారా, బుధవారం కూడుకున్నారా, బేస్తవారం కూడుకున్నారా, శనివారం కూడుకున్నారా మనకేం తెలియదు. ఇవన్నీ పెద్దలు పెట్టిన నియమాలు. పెద్దలు ఇప్పుడు మన సంఘానికి ఒక నియమం పెట్టారు, మంగళవారం స్త్రీల కూడిక, గురువారం బైబిల్ స్టడీ, శనివారం విజ్ఞాపన కూడిక, ఆదివారం రొట్టె విరుచుకోవడం. అది యూనివర్సల్ అనుకోండి. ఒక్కొక్కరు వారికి నచ్చిన విధంగా పెట్టుకొని జరుపుకుంటా ఉన్నారు, సంఘక్షేమం కోసం, సంఘ డెవలప్మెంట్ కోసం, అంతే. ఇవన్నీ ఏదో ఒక రాజ్యాంగం లాగా ఏం రాయబడలేదు. వాక్యం ఏం చెప్తుందంటే, 6 దినాలు పని చేసుకొని 7వ దినాన నన్ను ఆరాధన చేయండి, జ్ఞాపకం చేసుకోండి అనేది దేవుని ఆజ్ఞ. అయితే పిల్లారా, నేను ఈ 46వ వచనం కూడా స్కిప్ చేస్తున్నానని చెప్పట్లేదు. 42వ వచనం, ఏది 4 folds, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, ఎడతెక్కున్నారు కదా, అది స్కిప్ చేశాను. 46వ వచనాన్ని కూడా స్కిప్ చేస్తున్నాను, అది వివరించట్లేదు. ఇప్పుడు 47వ వచనంలో, ఆనందంతో నిష్కపటమైన హృదయము, నిష్కపటమైన హృదయం. చూడండి ప్రియులారా, మనం ఎలా ఉన్నారంటే, ఆ ప్రజలు లేదా విశ్వసించిన వారు నిష్కపటమైన హృదయం కలిగి ఉన్నారు. నిష్కపటమైన హృదయం అంటే ఏ తారతమ్యం ఉండదు. ఇప్పుడు మీకు సౌలు దావీదు తీసుకుంటే, సౌలు దావీదు కాడికి వస్తుంది, దావీదా నాయనా అంటున్నాడు, ఈయన ఎప్పుడు వేసేద్దామా అని చూస్తూ ఉంటాడు, ఎప్పుడు పొడిచేద్దామా, ఎప్పుడు చంపేద్దామా అంటే అది నిష్కపటమైన హృదయమా? కాదు, నిష్కపటమైన హృదయం కాదు. మన హృదయం ఎలా ఉంది? మన హృదయము ఎలా ఉంది? అది పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి పిల్లరా. మనము హృదయంలో కపటం ఉండకూడదు. దేవుడు చెప్పాడు, మీరు పావురముల వలె నిష్కపటులై, పావుల వలె వివేకులై ఉండుడి. దేవుడు కూడా యేసు ప్రభు నిష్కపటం కలిగిన వాడు, ఆయన కపటం లేని వాడు. మనం నిష్కపటమైన మనసు మనం కలిగి ఉండాలి పిల్లలు. ఈ నిష్కపటమైన విశ్వాసం ఉంది, నిష్కపటమైన ప్రేమ ఉంది, నిష్కపటమైన హృదయం ఉంది. ఈ సంగతులు నేను చెప్పట్లేదు, కానీ మీరు టాపిక్ మర్చిపోకూడదు. ఏమని? ఆ ప్రజలు లేదా విశ్వసించిన వారు అప్పుడు కొన్ని చేశారు. ఏం చేశారు? మార్మోన్స్ పొందారు, బాప్తిసం పొందారు, సంఘంలో చేర్చబడ్డారు. ఈ రోజు చెప్తున్న మాటలేంటి? వారు ఏకంగా కూడి వచ్చారు, వారు కలిగినది సమానంగా పంచుకున్నారు, వారు అక్కర కొలది వారికి పంచిపెట్టారు, నిష్కపటమైన హృదయం కలిగి ఉన్నారు. నిష్కపటమైన హృదయం కలిగి ఉన్నారు. తర్వాత టైం 9 అయిపోయింది.
అన్న డ్యూటీకి వెళ్ళాలనుకుంటా ముగిద్దాం. చాలా ఉన్నాయి, ఇది ఒక అవుట్లైన్ అనుకోండి. తర్వాత ఏం చేశారంటే, నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుతూ ఉండెను. ఈ మాట అండర్లైన్ చేయండి. అనుదినము వారితో చేర్చుచూ ఉండెను అంటే, నేను దేవుడు నాకు ఇచ్చిన ఆ మైండ్ సెట్, మా తలంపు, నేను నా నోట్స్ ఇట్లా రాసుకున్నాను. ఏమన్నానంటే, వారు సంఘ అభివృద్ధి కోసం పనిచేశారు. ఎందుకంటే సంఘ అభివృద్ధి కోసం అంటే ఎవరెవరైతే రక్షణ పొందుతున్నారో, కొద్దిగా ఆకర్షించబడుతున్నారో వారికి వీరిపై కౌన్సిలింగ్ చేయడం, వీరితో మాట్లాడటం, వారు తీసుకొచ్చి ఈ గుంపులో చేర్చడం, సహవాసంలో చేర్చడం, ఈ పని చేశారు. అంటే సంఘ డెవలప్మెంట్ కోసం పనిచేసినట్టే కదా. సంఘం కోసం పనిచేశారు, సంఘంలో పనిచేశారు. ఈరోజు మనము సంఘములో పనిచేయాలి, సంఘం కోసం పనిచేయాలి. సంఘములో పనిచేయాలి, సంఘం కోసం. అది బూజు తులిపేది అయ్యిండొచ్చు, పట్టాలు తుడిచేది అయ్యొచ్చు, కుర్చీలు తుడిచేది అయ్యిండొచ్చు, లేక పాటలు పాడేది అయ్యిండొచ్చు, వాక్యం చెప్పేది అయ్యిండొచ్చు, బాప్తిస్మం ఇచ్చేది అయ్యిండొచ్చు. అది ఏదైనా సరే, అది ఏది చేసినా సంఘం కోసం పనిచేయడం అంటారు. సంఘం కోసం, సంఘ అభివృద్ధి కోసం పనిచేయడం అంటారు. ఆనాటి ఆ ప్రజలు విశ్వసించిన వారు సంఘ అభివృద్ధి కోసం పనిచేశారు. ఈనాడు మనం ఎట్లా ఉన్నాం? సంఘం ఎవరో చూసుకుంటున్నారు, ఎవరో చేస్తారు. రమేష్ గారు తాళం తీసుకుంటాడు, హ్యాపీ వాక్యం చెప్తాడు అని అనుకుంటుంటారు చాలా మంది. మరి నువ్వేం చేస్తావు? సంవత్సరానికి ఒకసారి బూజు తులుపాలి అనే మనసు ఎప్పుడన్నా వచ్చిందా మనకు? సంవత్సరానికి ఒకసారి చర్చి తుడుద్దామనే మనసు ఎప్పుడన్నా వచ్చిందా? లేదా సంఘానికి ఇంకా ఏం అవసరం ఉంది, ఏం అక్కరగా ఉంది, ఏమైనా లోటు ఉంది, ఏమైనా నేను చేయవలసిన పని ఉందా, ఏమైనా చేద్దామనే ఆలోచన ఏమైనా వచ్చిందా? ఒక విశ్వాసాన్ని బలపరుద్దాం, ఒక కుటుంబాన్ని దర్శిద్దాం, వారితో మాట్లాడదాం, వారిని పురుగొల్పుదాం, వారిని ప్రోత్సహిద్దాం, వారికి కౌన్సిలింగ్ ఇద్దాం కుటుంబాలకు అనే మనసు ఎవరు వచ్చిందా? ఇవన్నీ సంఘం కోసం పనిచేయడం అంటారు. దాని సంఘ అభివృద్ధి కోసం కష్టపడడం అంటారు. ఈ రాత్రి నా మాటను ముగిస్తున్నాను. ఈ చిన్న వాక్యం ఇది అర్థాంతరంగా మధ్యలో బలవంతంగా ముగించడమే, ఆపడమే తప్ప ఇది వివరణ ఇవ్వలేకపోయారు. పోయిన వారం చెప్పిన సందేశం కంటిన్యూస్గా ఇది ఈ రోజున ఒక 3 ముక్కలు చెప్పారు. ఒకటి, వారు ఆ ప్రజలు లేదా విశ్వసించిన వారు ఏకంగా కూడి వచ్చారు, కలిగి సమిష్టిగా పంచుకున్నారు. తర్వాత అక్కడ కలిగిన వారికి అక్కడ కొలది పంచిపెట్టారు. తర్వాత వారు సంఘం కోసము పనిచేశారు. తర్వాత నిష్కపటమైన హృదయం కలిగి ఉన్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రజల మనం కూడా ఈ వాక్యం ప్రకారం బ్రతుకుదాం, చెప్పబడిన వాక్యాన్ని గ్రహిద్దాం, చెప్పబడిన వాక్యం ప్రకారం జీవిద్దాం. అలాగా ఉండడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఈ సమయాన్ని సేవకులకు అప్పగిస్తున్నాను. మంచి మెసేజ్.